సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు గురుజీ. తప్పకుండా నీకు, మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, నీ అభిమానులకి అందరికీ కూడా, నా అభిమానులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరి పరాభవనామ నా సంవత్సరం. తరఫున ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరి ఇంకా ప్రశ్న అడగాల్సిన పనే లేదు, కానీ అడుగుతాను. మరి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అసలు ఉగాది విశిష్టత ఏంటి, ఆ రోజున ఆచరించాల్సిన విధానాలు ఏంటో వివరించండి. పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఏ సంవత్సరం అయినా రిపీటెడ్గా. 1966 ఉగాది రోజున ఈ పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఈ పేరులోనే ఉంది పరాభవం అని. అంటే ఎవరు ఎంత ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి వెళ్ళినా, సీఎం పోస్ట్కి వెళ్ళినా, ఏ ఉన్నత హోదాల్లో పండితులైనా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా సరే, ఈ పరాభవనామ సంవత్సరంలో కొంత ఏదో ఒక ఆస్పెక్ట్లో పరాభవం జరగడం ఖాయం. పరాభవం అంటే అపజయం, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెపింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్ అన్నారు. అందువలన ఇది నెగిటివ్గా తీసుకోకుండా దీన్ని పాజిటివ్గా తీసుకొని ఇప్పటి వరకు కూడా ఈ 60 సంవత్సరాలు నెట్టుకొచ్చారు మన వాళ్ళంతా కూడా. సో ఈ పరాభవనామ సంవత్సరంలో దీనికి రాజు గురుడై ఉన్నాడు. రాజు ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? ఫోర్స్ఫుల్గా క్షత్రియుడై ఉండాలి. యుద్ధానికి కాలు దూవుతున్నట్టు ఉండాలి. రాజు ఏమో రిలాక్స్ అన్నట్టు ఉన్నాడు అనమాట. మంత్రి ఏమో కుజుడు, ఆయన ఫోర్స్ఫుల్గా వెళ్తాడు. మంత్రి ఎప్పుడు బ్రాహ్మణుడై ఉండాలి. రాజు బ్రాహ్మణుడై ఉన్నాడు. ఇతను ఈ మంత్రి మరి ఫోర్స్ఫుల్గా ఒక క్షత్రియుడై యుద్ధాలకు వెళ్దామని ఉంది. సేనాధిపతి చంద్రుడై ఉన్నాడు. యుద్ధం చేయరా మొగుడా, సేనాధిపతి వెళ్ళు అంటే సంధి చేసి వస్తూ ఉంటాడు. ఈ చంద్రుడు ఎంతసేపు ఆర్బిట్రేషన్ బాగా చేస్తాడు. సో 2 దేశాల మధ్య ఉన్నప్పుడు కొట్టండి, నరికేసేయండి అని చెప్పకుండా మనం కలిసి ఉందాం భార్యాభర్తలు వాళ్ళకి తెలియదు. అలా ఇప్పుడు కలిసి ఉండడం ఏమిటి వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆనరబుల్ జడ్జెస్ చెప్పేదేండ్రు, ఆనరబుల్ మన పోలీస్ ఆఫీసర్స్ చెప్పేదేండ్రు, పెద్ద మనుషులు చెప్పేదేండ్రు, లాయర్లు చెప్పేదేండ్రు. మరి అదే విధంగా ఎలాగైతే ఉందో ఈ యొక్క దేశాల మధ్య ఉన్నటువంటి గొడవని చంద్రుడు సబ్సైడ్ చేసేస్తాడు. ఇది మంచి పరిణామమే. అయితే ఈ యొక్క ఉగాదిలో ఉగాది ప్రాశస్త్యం ఉంది. బ్రహ్మదేవుడు ఈ యొక్క రోజున మనం నూతనంగా ఆయన వినాయకుడి పూజ చేయకుండా స్టార్ట్ చేస్తాడు. వినాయకుడు ఆయన ఏమనుకున్నాడు? వినాయకుడు శివుడు పార్వతి కొడుకు అనుకున్నాడు. కానీ సృష్టికి ముందే వినాయక శక్తి ఉంది. అందువల్ల మంత్రదేవతగా వినాయకుడు ఉన్నాడు. ఈయన సృష్టి చేసిన తర్వాత అన్ని అడ్డంకులు వస్తున్నాయి. అప్పుడు అతను అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మన యొక్క వినాయకుడిని ప్రార్థించిన తర్వాత అప్పుడు ఇక సృష్టిలో ఉన్నటువంటి మర్మాలని, అందులో ఉన్నటువంటి అంటే ఏ సైజు డినామినేషన్స్ ఉంటాయి, చెయ్యి ఎంత సైజు పెట్టాలి, కాలు ఎంత సైజు పెట్టాలి, ఈ విధంగా అవన్నీ కూడా సరైనటువంటి అలైన్మెంట్లో పెట్టడం ద్వారా సృష్టి అనేటటువంటిది నడుస్తూ వచ్చిందనమాట. ఇకపోతే ఆ యొక్క రోజు ఏదైతే ఆయన ఈ సృష్టిని చేశాడో ఆ తర్వాత సృష్టిని వినాయకుడు అంతా కూడా ఆయన ఆజ్ఞాపించిన తర్వాత యుగాది బ్రహ్మదేవుడు ఈ రోజునే స్టార్ట్ చేశాడు సృష్టి మొదలు. బాగున్న తర్వాత ఈ యొక్క భూభాగం అంతా కూడా ఎలా ఉంది? ఫస్ట్ మనకి వాటర్ నుంచి పుట్టింది. వాటర్ నుంచి తర్వాత ఫస్ట్ ల్యాండ్ అనేటటువంటిది ఎమర్జ్ అయింది. దాన్నే సింగ్ భూమిగా జార్ఖండ్లో ఫస్ట్ భూమిగా పుట్టింది. అయిపోయింది. నేల, సూర్యుడు, స్టార్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇదంతా ఉగాది రోజునే జరిగిందనమాట. ఇకపోతే ఈ యొక్క రాజు గురుడుగా ఉన్నప్పుడు దేశాధ్యక్షులకి మొన్నే ఇంకా యుగాది దాని శంఖ ఏ విధంగా అయితే గ్రహణం పెడితే 9 గంటల ముందే గ్రహ శోల ఎలాగైతే ఉంటుందో ఈ యొక్క సృష్టి ప్రారంభించే ముందే ఈ యొక్క యుగాది పండగ రాకముందే దేశాధ్యక్షుడైనటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఖమానీ అతను హతమవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. యుద్ధాలు 2026 సంవత్సరంలో నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే వివిధ దేశాల మధ్య యుద్ధాలు అనేటటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు, నాస్ట్రడామస్ చెప్పాడు, ఆ తర్వాత వంగా బాబా చెప్పింది. యుద్ధాలు ఇంకా విజృంభిస్తాయి అన్నమాట. సబ్సైడ్ గా ఏదో ఆగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ అమెరికా యుద్ధాలు తాత్కాలికంగా ఆగినా ఏదో ఒక మూల ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే ఎర్త్ క్వేక్, భూకంపాలు జరుగుతాయి ఈ సంవత్సరం యొక్క ఫలితాల్లో.
ఉమ్, భూకంపాలు ఆల్రెడీ ఇరాన్ ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఒక పక్క భూకంపాలు కూడా వచ్చినాయి. సో ఇండియాలో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క వాల్కనోస్‌లో ఉన్నటువంటి ఈ యొక్క భూకంపాలు, సముద్రంలో సునామీలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అధికంగా ఉన్నాయి. ఉమ్, అండ్ నెక్స్ట్ మనం టెక్నాలజికల్‌గా మనం ఇంప్రూవ్‌మెంట్ అనేటటువంటిది మనం జరుగుతుంది. 5 జీ ఏంటి ఈ యొక్క ఐ ఏమిటది 4 జీ4, జీ5 అలాగా టెక్నాలజీ ఎలాగైతే ఇంప్రూవ్‌మెంట్ అయిపోయి వచ్చేసిందో, ఆ విధంగా శుక్రుడి మీదకెళ్ళిపోతున్నాం మనం. ఇస్రో ఆల్రెడీ తన రీసెర్చ్ మొదలుపెట్టేసింది. 2028కి చంద్రుడు ఎళ్తాడా? చంద్రుడు నీల్స్ ఆర్మ్‌స్ట్రాంగే ఎళ్ళాడు. ఆ! మనం పంపగలుగుతామా అనుకునేటటువంటి టైంలో సునీతా విలియమ్స్ ఈ రోజున భారతదేశం యొక్క సహాయం వీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అండ్ భారతదేశం ఎప్పుడు కూడా పూర్ దేశం అండి, డెవలపింగ్ కంట్రీ, ఇంకా డెవలప్ అవుతా ఉంది. ఎన్నాళ్ళు డెవలప్ అవుతాం? ఇండియా ఇస్ నాట్ ఎ డెవలపింగ్ కంట్రీ నౌ. ఇట్ ఈస్ ఆల్రెడీ అగ్రరాజ్యం. 2043కి మనమే అగ్రరాజ్యం. కాబట్టి ఈ సంవత్సరంలో మనం టెక్నాలజికల్‌గా మనం ఇంప్రూవ్‌మెంట్ అనేటటువంటిది అయిపోతాం. తర్వాత యుద్ధాలుంటాయి. మానవుల సంబంధాలనేటటువంటివి ఈ యొక్క గ్రహాల ప్రభావం వల్ల క్షీణించిపోతాయి. అండ్ ముసలి వాళ్ళకందరికీ కూడా ఓల్డ్ ఏజ్ హోములు తప్పవు. అండ్ మెర్సిలెస్‌గా ఈ యొక్క గురుడు కాస్త రాజు బ్రాహ్మణుడై ఉన్నాడు కాబట్టి దయాదాక్షిణ్యాలు ఈ సంవత్సరం ఉంటాయి తప్ప, ఇది కలియుగం. కలియుగం అంటే కామయుగం. అండ్ ఈ యొక్క విస్తృతంగా ఈ యొక్క కామ కలాపాలు అనేటటువంటివి ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా అయిపోతాయి. కేవలము గురువుగా ఆయన రాజు ఉన్నాడు కాబట్టి కంట్రోల్లో ఉంటుంది. ఉమ్, సో ఈ విధంగా మొత్తం ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 12 రాసుల్లో డివైడ్ చేసాం, ఉమ్, కేటగరైజ్ మనుషుల్ని. ఎన్ని కోట్ల మంది అన్నా వేసుకో 12 రాసులే. ఉమ్, ఎందువలన డెఫినెట్గా ఆయా లక్షణాలతో ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం ఏ పూజాం కరిష్యే అని చదువుతాం. అంటే ఏంటి? మనకు గ్రహాలు చదివేస్తే వాటిలంతటికీ కదిలిపోతాయా? ఉమ్, డెఫినెట్గా కదిలిపోతాయి. ఉమ్, అది సైన్స్ కూడా న్యూక్లియర్ ఫిజన్ అనేటటువంటి రియాక్షన్లో ఒక ఎలిమెంట్ని ఏదైనా మనం తీసుకున్నప్పుడు, మనిషి అంటే 105 ఎలిమెంట్స్తో మనం తయారవుతాం. ఏ ఎలిమెంట్నైనా సరే ఒక న్యూట్రాన్తో బంబార్డ్ చేసినప్పుడు అది ఏమవుతుంది? 2 ఆటమిక్ నెంబర్ 2 పెరుగుతుంది. ఇట్స్ ఆటమిక్ నెంబర్ విల్ బి ఇంక్రీజ్డ్ బై 2 అన్నారు. ఉమ్, అంటే ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది గ్రహస్థితుల వల్ల. కాబట్టి ఈ యొక్క 12 రాసుల్లో ఏమన్నా అందరూ ఒకలాగే ఉండాలి కదండి మేషరాశి వారు? నో, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి, కోట్ల డైమెన్షన్స్ ఉంటాయి. నరాలు ఎన్ని ఉంటాయో మానవుడికి తెలియదు. స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సూర్యుడి కుటుంబం ఒకటే ఉందా? 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. కేవలం 3200 కోట్ల సూర్యుళ్ళు కాదు, 3200 కోట్ల సౌర కుటుంబాలు. మనకి ఎలాగైతే కుటుంబాలు ఉంటాయో సూర్యుడికి కూడా ఫ్యామిలీ ఉంటుందన్నమాట. కుజుడు, రాహువు, ఇలా రాహుకేతువుల ఛాయాగ్రహాలండి. మాకు తెలియదు మరి. రాహుకేతువుల ఛాయాగ్రహాలా, లేకపోతే నెప్ట్యూన్ యురానస్కి సమానమా? అవన్నీ కూడా నాస్తికులకి హేతువాదులు తెలుసుకోవాలా ఫస్ట్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యారలల్. 5th డైమెన్షన్లో కూడా వచ్చేసాం మనం. 4th డైమెన్షన్ టైం అనేటటువంటి ఆస్పెక్ట్ నుంచి 5th డైమెన్షన్లో ప్యారలల్ యూనివర్స్లో మనం ప్రయాణం చేసే దిశగా టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది ఈ సంవత్సరం. ఉమ్, కాబట్టి మేషరాశి వాళ్ళని కనుక అందరూ కావాల్సింది ఏంటంటే, ఏ రాశులు బాగుంటాయి, ఏ రాశులు బాగుండవు, ఏ రాశులు యావరేజ్గా ఉంటాయి, ఏ రాశులు సూపర్గా ఉంటాయి, కష్టపడకుండా జస్ట్ ఇంట్లో పడుకొని దుప్పటి కప్పుకుంటే సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు తీసుకొస్తాయి ఏ రాశులకి అనే దాని మీదే కాన్సన్ట్రేషన్. ఒక 3 సెకండ్లు ఇలా చూడడానికి కూడా ఓపిక లేనటువంటి వాళ్ళకి జ్యోతిష్కులు, పండితులు చెప్పేటటువంటి, బ్రాహ్మణులు చెప్పేటటువంటి రాశి ఫలాలు నీకెందుకు ఆ గ్రహాలు పూర్తి రిజల్ట్స్ ఇస్తాయి? పేషెన్స్ నుంచి వస్తుంది. చూడాలి మొత్తం వీడియో అంతా చూస్తేనే కదా. కాబట్టి మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉందమ్మా. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉంటారు. ఏలినాటి శనిలో ఉన్నటువంటి అభిషేక్ శర్మ బ్రహ్మాండంగా కొట్టగలిగాడు. అండ్ ఇండియాని వరల్డ్ కప్ తీసుకురాగలిగాడు. అలాగే ఈ యొక్క మేషరాశి, వృషభ రాశి కూడా అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. కాబట్టి బిలో యావరేజ్గా ఉంటుందని కంగారైన అవసరం లేదు, యావరేజ్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే గురుడు ధనస్థానంలోకి వస్తున్నాడు, తృతీయ
స్థానంలోకి వచ్చినప్పుడు కూడా అది నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. కర్కాటక రాశి వారికి అష్టమ రాహువు డిసెంబర్ నెల 2026 వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది మీడియంగా ఉంటుంది. అండ్ సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు తప్పవు. అండ్ సింహరాశి వాళ్ళకందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ఈ యాక్సిడెంట్లను తయారు చేస్తాడు. బైకులు నడుపుతూ ఇలా ఫోన్లు పెట్టుకొని ఇలా మాట్లాడుతూ కార్లు నడుపుకుంటూ నిద్ర వస్తుందండి. మాట్లాడకపోతే నిద్ర వస్తుందంటే యాక్సిడెంట్ అయిపోయింది. నా శిష్యుడే డైరెక్ట్ యాక్సిడెంట్లోకి వెళ్ళిపోయాడు, కోమాలో నుంచి ఇంకా లేవలేదు. సో సింహరాశి వాళ్ళకి ఇది లైవ్ ఎగ్జాంపుల్. కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు. వాళ్ళకు కూడా గురుడు భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా రాజ్య లాభస్థితుల్లోకి ప్రవేశించినా సరే కన్యా రాశి వారికి ఆర్థికంగా పరిపుష్టి ఉంది కాబట్టి అబవ్ యావరేజ్ అని చెప్తాము. తులారాశి వారు కోర్టు సమస్యలతో వాళ్ళు చేసిన తప్పులు కాకపోయినప్పటికీ కూడా తమ తండ్రులు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు, ఆస్తులు డివిజన్లో డివైడ్ చేయకుండా ఉన్నప్పుడు చేయకుండా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలు మీరు కొట్టుకు చావండిరా అని సెటిల్మెంట్లు చేయకుండా చేయడం వల్ల పాపం తులారాశి వాళ్ళు తిరుగుతున్నారు కోర్టుల్లో. ఇక వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడు భాగ్యంలోకి 2 జూన్ 2026 సంవత్సరంలో వస్తాడు, భాగ్య రాజ్య స్థానాల్లోకి. సో ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఇమాజినరీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్లు చేస్తుంటారు. ఫ్రెండ్ అంటే ఏంటి? ఫ్రెండ్ అంటే వెల్ఫేర్ కోరుకునేవాడు, మంచి కోరుకునేవాడిని ఫ్రెండ్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇమాజినరీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి హెల్ప్ చేయరనమాట. వీడు మంచోడు అనుకుని ఊహల్లో వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు, ఉన్న చదువు కూడా పోతుంది అనమాట. సో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా బాగుపడుతుంది భాగ్యంలోకి రావడం వల్ల. ఇక ధనుసు రాశి వారు భారత్ కప్పు కొట్టుకుపోయింది అక్షరం. సో ధనుసు రాశి వారికి రాహు ఆల్రెడీ ఫెంటాస్టిక్గా ఉన్నాడు. అండ్ ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని కంటిన్యూ అవుతాడు మీన రాశిలో. సో అలాగే మకర రాశి దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతువు పోతాడు 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత. సో డిప్రెషన్స్ నుంచి వీటి నుంచి బయటపడిపోవడము మకర రాశి వాళ్ళకి కొంచెం మంచి రిజల్ట్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళు ఏలినాటి శనిలో ఉన్నారు. పంచమ స్థితిగతుడైనటువంటి ఆ యొక్క గురుగ్రహం షష్ఠ స్థితిగతుడైన సప్తమంలోకి అక్టోబర్ నెల నుంచి 2026 సంవత్సరం నుంచి 1 జూలై 2027 వరకు ది బెస్ట్గా ఉంటుంది. కుంభరాశి వాళ్ళు మాకు బాగుండదేమో అని కంగారు పడుతున్నారు, ఏం పర్వాలేదు. అండ్ ఫైనల్గా మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. 2 జూన్ 2026 సంవత్సరం వరకు వీళ్ళందరికీ కూడా అర్ధాష్టమ గురుడు పంచమ స్థానంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు రావడం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోవడం, ఇటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు తెచ్చుకోవడము బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందమ్మా. ఈ విధంగా మొత్తం 12 రాశుల వారికి కూడా పరాభవన సంవత్సరం ఎవరిని బాధ పెట్టకుండా జస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం చేస్తూ అడ్జస్ట్మెంట్ అనేది బ్రహ్మదేవుడి యొక్క లక్షణం అనమాట. అందరి కష్టాలు ఒకే రాశి వాడు పెడితే వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. కాబట్టి ఒకటి పెళ్ళం బాధ పెడతాడు, ఒకడికి డబ్బుల బాధ, ఒకడికి అప్పుల బాధ. ఈ రకంగా అడ్జస్ట్మెంట్ అనేది ఈ పరాభవన సంవత్సరంలో ఉంటుంది. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.